హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎల్ విత్ సత్యభామ. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చిట్టి కాకరకాయ వేపుడుని తయారు చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సో ఒక పావు కిలో చిట్టి కాకరకాయలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలానే ఒక 5-6 వరకు వెల్లుల్లి. సో ముందుగా కాకరకాయ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ కాకరకాయ చిన్నగా ఉందనుకోండి వీడియోలో చూపించిన విధంగా, అప్పుడు దాన్ని ఓన్లీ 2 పార్ట్స్ లాగా కట్ చేయండి. ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో అలా చిన్నగా కట్ చేయండి. సో ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. సో అన్నీ ఒకసారి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకున్న తర్వాత ఈ కాకరకాయలు మునిగే అంత ఆయిల్ని మనం వేసుకోవాలి. సో ఆయిల్ అనేది ఒకసారి హీట్ అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ కాకరకాయల్ని చిన్న చిన్నగా మొత్తం ఆయిల్లో చిన్నగా వేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం కాకరకాయ కట్ చేసిన వెంటనే మనం ఆయిల్లో వేసుకోవాలి. ఎందుకంటే త్వరగా వేయకపోతే కాకరకాయ అనేది చేదు వచ్చేస్తుంది. సో అందుకే ఎప్పుడైనా మనం కాకరకాయ చేసేటప్పుడు కట్ చేసిన వెంటనే మనం దాన్ని రెడీ చేయడం వల్ల చేదు అనేది తగ్గిపోతుంది. కాకరకాయ ఫ్రై అయ్యేలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని పక్కన పెట్టి, ఈలోపు వెల్లుల్లి ఒక 5-6 చెప్పా కదా, దాని పొట్టు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి వెల్లుల్లిని. అవి దంచుకున్న తర్వాత మనం ఏదైతే సాల్ట్, కారం, పసుపు వేసుకున్నామో అందులో ఈ వెల్లుల్లిని వేసి మొత్తం వెల్లుల్లికి ఆ ఉప్పు, కారం పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మళ్ళీ అలానే ఏమైనా సాల్ట్ ముద్దలుగా ఉన్నా కూడా ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం అనేది వెల్లుల్లికి పడుతుంది. సో మళ్ళీ ఒకసారి మనం కాకరకాయ చూద్దాం ఎంతవరకు వచ్చిందో అది. సో ఇంకా చాలా టైం పడుతుంది. సో కొంచెం మగ్గింది. సో మనం ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము ఎలా ఉందో. సో మనం మధ్యలో కలదీస్తూ ఉండాలి, లేకపోతే ఏంటంటే అడుగు అంటుతుంది కాకరకాయ అనేది. సో ఒక 5 నిమిషాల తర్వాత చూసారా కాకరకాయ అనేది కొంచెం మగ్గుతుంది. సో ఇంకొక 5 నిమిషాలు అయితే కాకరకాయ అనేది ఫ్రై అయిపోతుంది. చూసారా 5 నిమిషాల్లో అయిపోయింది. సో ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీనిని మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆయిల్లో నుంచి కాకరకాయ అంతా బౌల్లో వేసేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా కానీ, లేకపోతే మీరు ఎలా సపరేట్ చేస్తారో అలా సపరేట్ చేయండి ఆయిల్ నుంచి. దాని తర్వాత ఇది పక్కన పెట్టుకొని మనం ఏదైతే ఆయిల్ ఉందో ఆ ఆయిల్ని మొత్తం తీసేయాలి. 1 టేబుల్ స్పూన్ మందం ఆయిల్ కళాయిలో ఉంచుకొని మిగతా ఆయిల్ అంతా తీసేయాలి. సో ఇప్పుడు ఏదైతే కాకరకాయ మనం పక్కన పెట్టుకున్నామో దాన్ని కళాయిలో వేసుకొని, అలానే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తం కలదీయాలి. కాకరకాయ పట్టేంత వరకు కలదీయాలి. సో కలదీసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిశ్రమం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి, ఇప్పుడు అది వేసుకొని ఒక 1 మినిట్ కలిపేసేయాలి. ఇలా కలపడం మొదలైన తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే కారం వేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ మీద ఉంచితే ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది. సో అందుకే మనం ఇది కలపడం అయిపోగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. సో అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫాస్ట్గా అయిపోయే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ కాకరకాయ అనేది అంత చేదుగా కూడా ఉండదు, ఈ చిట్టి కాకరకాయ. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తయారు చేసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే చిట్టి కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది.